ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు ఆరాధనకు సహకరంగా విలాపవాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనాలు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకి యోగ్యుడైన ఆ ప్రభు పట్ల మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతి కలిగి ఉండాలి. ఎందుకనగా మన దేవుడు కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచేది. అందును బట్టి మనము నిర్మూలము కాకుండా జీవము కలిగి ఉన్నాము. దేవుడు మన పట్ల చూపిన కృపను బట్టి ఆయనకు ఎంతగానో కృతజ్ఞత కలిగిన వారముగా ఉండాలి. కృప అనున్నది దేవుని బహుమానమే. ఇది దేవుని మంచితనము. ఆయన ఎల్లప్పుడూ మన పట్ల కనికరము కలిగిన వాడుగా ఉన్నాడు. మనం ఈ లోకములో పాప శాపముల చేత నశించిపోతూ ఉండగా ఏ ఒక్కరు కూడా నశించకూడదనే ఉద్దేశము కలిగిన దేవుడై ఉండి ఆ ప్రభువు శరీరధారిగా ఈ లోకమునకు వచ్చి మన నిమిత్తమై తన ప్రాణమును పెట్టి మనలను ఆ నరకము నుంచి తప్పించాడు. ఇంత గొప్ప సహాయము చేసిన ఆ దేవునికి మనము ఎంతగానో రుణపడి కృతజ్ఞతలు తెలపాలి. కృతజ్ఞత లేని వారు కృతార్థులు కాలేరు. ఈ లోకములో చిన్న సాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పకపోవడమే అమర్యాద. తమ ఇహపర సౌవల్యము కోసము సర్వాన్ని సమకూర్చిన దేవునికి కృతజ్ఞతలను చెల్లించకపోవడము ఘోరము. దేవుడు చేసిన అసంఖ్యాక మేళ్లను, ఆయన చేసిన ఉపకారములను విస్మరించడము నేరం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో అలసత్యము, అలక్ష్యము, విశ్వాసఘాతకమే అవుతుంది. చేసిన మేలును మరిచిపోయే వారిని విశ్వాసఘాతకులు అంటారు. కీర్తనలో 108వ కీర్తన 4వ వచనములో, యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నదని భక్తుడు అంటూ ఉన్నాడు. 115వ కీర్తన 1వ వచనములో, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగునుగాక అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. 103వ కీర్తన 13వ వచనంలో గమనిస్తే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తుల గలవారి ఎడల జాలిపడినని తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, మనలో ఏ మంచితనము లేకపోయినను దేవాది దేవుడు మన పట్ల ఆయన ఎంత జాలి కలిగి ఉన్నాడో, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మనం గమనించవచ్చు. 78వ కీర్తన 38వ వచనములో, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషమును పరిహరించువాడుగా ఉన్నాడు. అంతేకాక ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనములో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడవక నీ ఎడల కృప చూపుచున్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, మన పట్ల దేవుడు ఎంతగానో ఆయన శాశ్వతమైన ప్రేమను కనబరుస్తూ ఉన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 37-39 వచనాలు గమనిస్తే, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచూ ఉన్నాం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోయే అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నెరవని రూఢిగా నమ్ముచున్నానని సెలవిస్తున్నాడు. కనుక ప్రియులారా, ప్రతి మానవుడు పొందిన మేలులను తలంచుకుంటూ సర్వకాల సర్వ వ్యవస్థలో దేవునికి కృతజ్ఞతలై ఉండి కృతజ్ఞత చెల్లించడము మానవుని విధిగా భావించాలి. కారణం, యెహోవా కనికరము, ఆయన దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైనటువంటి యెహోవా ఆయన 1000 మంది కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును.
దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.